జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. దేవుని వాక్యం వింటున్న ప్రతిసారి కూడా మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తారంటే, యేసు ప్రభువు మనతో మాట్లాడుచున్నప్పుడు మనలో ఎటువంటి క్రియ జరుగుతుందో చెప్పడానికి మనం లూకా సువార్త 24వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. ఆ ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ఇద్దరితో కూడా ఆయన మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు సాధారణంగా వాళ్ళు అనుకుంటారు ఈయన ఒక వ్యక్తి అని, ఈయన ఒక బాటసారి, ఈయన కూడా ఏదో వేరే ఊరికి వెళ్తున్నాడు అనుకొని వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తుంటారు. అయితే వాళ్ళతో ఆయన మాట కలిపి ముందుకు వెళ్తుండగా ఇంకా ఆయన కొన్ని విషయాలను, దేవుడి విషయాలు ఆయన వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత, ఇది పునరుద్ధానం తర్వాత జరిగినటువంటి సంఘటన. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఏమనంటే, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. లూకా 24:32 ఉంటుందన్నమాట. అంటే దేవుడు మనతో మాట్లాడే ప్రతిసారి, లేఖనములను మీ ముందు పెడుతున్న ప్రతిసారి, వాక్య ధ్యానం చేసే ప్రతిసారి, మీరు వాక్యం వింటే ప్రతిసారి కూడా దేవుడు చేసే కార్యం ఏంటంటే, మీ హృదయంలో ఒక మంట, ఆత్మ సంబంధమైన మంటను దేవుడు పుట్టిస్తాడు. దానివల్ల మన హృదయంలో మనలో మండుచూ ఉంటాయి. మన హృదయాల్లో దేవుడు ఒక కార్యం దేవుడు చేస్తూ ఉంటాడు. మనకు తెలియనటువంటి ఒక కార్యం దేవుడు మన హృదయాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. వారు దాన్ని గమనించారు, ఆ తేడా గమనించారు, ఆ డిఫరెన్స్ ఏంటి వాళ్ళు గ్రహించారు. ఈయన మాట్లాడుతున్నాడు, మామూలుగా మాట్లాడుతున్నాడు, అయితే మరి ఎప్పుడైతే ఇంకా దేవుని మాట ఈయన చెప్పడం ప్రారంభించారో అప్పుడు మా హృదయాలు మాలో మండుచుండలేదా అని వారే చెప్పుకుంటూ వచ్చారు. చాలా గొప్ప సంగతి కదండి. సో అంటే దేవుడు వారి హృదయాల్లో కార్యం చేయడం ప్రారంభించారు. సో మనం కూడా అదే ఆశించాలి, అదే కోరుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రతిసారి కూడా, దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రతిసారి కూడా, దేవా నా హృదయాన్ని మండించము అనే ఒక ఆశతో, అనే ఒక వాంఛ కలిగి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మన హృదయాలను కూడా ఆయన మండించే దేవుడై ఉన్నారు. మండించి ఇక మన జీవితాల్లో ఎటువంటి కార్యం దేవుడు చేయాలో మరి ఆ కార్యము దేవుడు చేస్తూ ఉండగా దాన్ని మనం గ్రహించే వారిగా ఉంటూ మన జీవితాల్లో ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలను హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18-19 వచనాలు ధ్యానం చేసుకుందాం.
చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నన్ను చేయను. గమనించండి, ఈ యొక్క హబక్కూకు అనే ఒక ప్రవక్త, మరి దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు, ముఖ్యంగా యూదా రాజ్యం వారు ఆ బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజర్ రాజు వచ్చి వీరిని బందీలుగా, వీరిని చెరకు తీసుకుని వెళ్ళడానికంటే ముందుగా దేవుడు అతనికి చెప్పినటువంటి మాటలను అతడు ప్రవచించడం జరిగింది. మరి ఆ రోజుల్లో రాజు అయినటువంటి యోషియా తన ప్రజలు పరిపాలించారు. ఆయన పరిపాలన చేస్తూ ఉండగా వారందరికీ చక్కగా ఆయన దేవునికి వాక్యాన్ని బోధించి, దేవుని భయభక్తులు నేర్పించి, చక్కగా రాజ్యాన్ని దేవుని యొక్క మార్గంలో నడిపించడం జరిగింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారులు యెహోయాకీము అలాగే యెహోయాకీను అనే ఇద్దరు ఆయన కుమారులు కూడా చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధనలోకి మళ్ళీ ప్రజలు నెట్టివేశారు. తండ్రి గారు పరిపాలిస్తున్నప్పుడేమో చక్కగా అందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఇక ఆయన తర్వాత ఆయన కుమారులు యెహోయాహాజు అలాగే యెహోయాకీము వారిద్దరు కూడా పరిపాలిస్తున్నప్పుడు వారు మరి పాపంలో జీవించడం మాత్రమే కాకుండా అలాగే ప్రజలను కూడా మరి వారు తప్పుదారిలో మరి విగ్రహారాధనలో నడిపిస్తూ ఉన్నారు. అంతే కదండి, యథా రాజా తథా ప్రజ మనకున్న సామెత. నాయకుడు ఎలా ఉంటారో ప్రజలు అలా ఉంటారు. అందుకే మనం మంచి నాయకులు రావాలని ప్రార్థించాలి. మంచి నాయకుల్ని మనం కూడా ఎలక్ట్ చేసుకోవాలి, ఎన్నుకోవాలి. ఎందుకంటే అతడు రాజు ఎలా ఉంటాడో, పరిపాలన ఎలా ఉంటారో, ప్రజల మనస్సు, ప్రజల జీవితాలు, ప్రజల బ్రతుకు కూడా ఆ రీతిగానే ఉంటాయి. అందుకే ఆ యెహోయాహాజు యెహోయాకీము పరిపాలన చేస్తున్న రోజుల్లో మరి వారు భయంకరమైన విగ్రహారాధన చేస్తూ దేవుడి యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తూ జీవించేవారు. మరి వారి కాలంలోనే ఇక బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజర్ రాజు వచ్చి వారి మీద దండెత్తి వచ్చి వారిని బందీలుగా చెరకు తీసుకుని వెళ్ళడం జరిగింది. కరెక్ట్ గా ఆ నెబుకద్నెజర్ రావడానికి ముందుగా మరి ప్రవక్త అయినటువంటి హబక్కూకి దేవుడు ఒక దర్శనం చూపించాడు. దేవుడు భవిష్యత్తులో అప్పుడు జరగబోయేటటువంటి నియర్ ఫ్యూచర్ లో జరగబోయేటటువంటి కొన్ని సంగతులను దేవుడు హబక్కూకు తెలియచేయగా మరి హబక్కూకు ఈ యొక్క విషయాలు మన కొరకు ఇక్కడ రాయడము జరిగింది. అయితే హబక్కూకు యొక్క మనసులో రెండు ప్రశ్నలు ఉండిపోయాయి. హబక్కూకు మైండ్ లో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం చూద్దామండి ఆ రెండు ప్రశ్నలు ఏంటో. మొదటి అధ్యాయము 2వ వాక్యం చదవండి. నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకించుకొనుము? బలాత్కారము జరుగుతున్నదని నీకు మొరపెట్టినను నేను రక్షింపగలిగినావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బావి నేను ఓటీలు చూచుచున్నావు. ఎక్కడ చూసినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నది. జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడనూ జరగకుండా మాలిపోయేను. భక్తిహీనుడు వచ్చి నీతి పనులను చుట్టుకొందురు, న్యాయం చెడిపోవచ్చున్నది. చాలు గమనించండి, హబక్కూకు యొక్క మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే, దేవా యెహోవా, నేను నీకు ఎన్నోసార్లు మొరపెడుతున్నాను కదా ప్రభువా, అయినా ఎందుకు నువ్వు నా మొర ఆలకించట్లేదు? ఎందుకు ఇంకా నువ్వు దీన్ని ఆలస్యం చేస్తూ ఉన్నావు న్యాయం జరగకుండా? ఎందుకంటే చుట్టూ అన్యాయం జరుగుతుంది కదా, బలాత్కారం చేసేవారు ఉన్నారు, మరి చెడ్డవాళ్ళు చెడ్డ కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అన్యాయం జరుగుతుంది, కోర్టుల్లో కూడా న్యాయం జరగడం లేదు, న్యాయం తీర్చవలసినటువంటి న్యాయాధిపతులే, జడ్జెసే, లాయర్సే అబద్ధాలు చెప్తూ డబ్బులు తీసుకుంటూ మోసం చేస్తూ అన్యాయమైన తీర్పులు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి దొంగతనాలు చేసేవాడు, మోసాలు చేసేవాడు, దగాలు చేసేవాడు, అక్రమాలు చేసేవాడు, దౌర్జన్యాలు చేసేవాడే వాడు పైకి వస్తున్నాడుగా, వాడు డెవలప్ అవుతున్నాడుగా, వాడు ధనవంతుడవుతున్నాడుగా, వాడే అన్ని సంపాదించుకొని కూర్చుకొని చక్కగా హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఎంతకాలం ప్రభువా ఈ అన్యాయం? ఎన్నాళ్ళు మొరపెట్టాలి నీకు? నేను ఎన్నిసార్లు ప్రార్థించాలి? ఎన్నిసార్లు ఉపవాసం ఉండాలి? నీకు ఇది పట్టదా? నువ్వు ఇది చూడవా? నీ వల్ల ఇది కాదా? అసలేంటి పరిస్థితి? మరి ఈ రీతిగా యెహోయాహాజు యెహోయాకీము ఈ రీతిగా ప్రజలను మరి ఆ తప్పుడు దారిలో, విగ్రహారాధనలో, ఇతరత్ర పాపాల్లోకి వాళ్ళ ప్రజలు నెట్టివేస్తూ ఉన్నారు కదా. నేను ఈ విషయమే ప్రార్థన చేస్తున్నాను కదా. మరి యూదా మరి చేస్తున్నటువంటి యొక్క పాపాన్ని మీరు చూస్తూ కూడా ఎందుకు మీరు
ఊరికే ఉంటున్నారు, ఎందుకు ఊరుకున్నావు? 13వ వాక్యం కూడా చదవండి. ఉమ్, ఇక్కడ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. 12వ వచనం చూస్తే మీరు, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడు కావా అని చెబుతూ, ఇంకా ప్రభువా మరి నీవు చెప్పాలంటే నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, మరి బాధించు వారు చేయు బాధ నీవు దృష్టింపజాలవు కదా, కపటులు నీవు చూచి కూడా దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనం చేయగా నీవు చూస్తూ కూడా ఎందుకు ఊరకున్నావు? ఈ దుర్మార్గులు రెచ్చిపోతూ, దుర్మార్గులు నీతిమంతులను చంపివేస్తూ ఉంటే నువ్వు ఎందుకు అలా చూస్తూ ఊరకున్నావు? మరి నీకు ఇది అర్థం కావట్లేదా? మరి నువ్వు ఇది చేయలేవా? మాకైతే ఒకటి తెలుసు, నీ వాదనించున్న దేవుడవు, అయితే ఎందుకు మరి ఇటువంటి కార్యములు జరుగుతూ ఉండగా నువ్వు ఎందుకు మౌనముగా ఉన్నావు? మరి ఎన్నాళ్ళ మట్టుకు నీవు మా ప్రార్థన ఆలోకించకుండా ఇలా ఉంటావు? ఎన్నాళ్ళ మటుకు ఈ బాధ, ఈ శ్రమలు, మాకున్నటువంటి యొక్క అన్యాయమైన తీర్పులు కొనసాగించబడుతూ ఉంటాయి? ఆ రోజుల్లో హబక్కూకు మనసులో ఉన్న ప్రశ్న. ఈ రోజుల్లో కూడా చాలా మందిలో మనలో కూడా ఆ ప్రశ్న ఉండుండొచ్చు కదండి. మనం కూడా మన చుట్టూ ఒకసారి మన సమాజాన్ని చూసినప్పుడు, మన రాష్ట్రాన్ని లేక మన దేశాన్ని ఒకసారి, మన దేశ స్థితిగతులు చూసినప్పుడు మనకు కూడా అనిపించవచ్చు, అవును కదా, ఈ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, లంచం తీసుకునేవారు, మోసాలు చేసేవారు, అబద్ధాలు చెప్పేవారే పైకి వస్తున్నారు, వాళ్ళే డెవలప్ అవుతున్నారు. లేకపోతే ఇంత జరుగుతున్నా ఎందుకు ఆ విషయంలో ఒక వ్యక్తికి న్యాయం జరగట్లేదు? కోర్టుల్లో న్యాయం జరగాలి కదండి. ఆ కోర్టు పేరు ఏంటి? న్యాయస్థానము. అక్కడ ఉన్నటువంటి లాయర్లు లేక జడ్జెస్, న్యాయాధిపతులు న్యాయము అంటే సరైన న్యాయం వాళ్ళు ఇవ్వాలి. అయితే వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని వారు కూడా అన్యాయమైన తీర్పు చెబుతూ ఉన్నారు. అవి మనం కూడా చాలా చూస్తున్నాం కదండి. ముఖ్యంగా మన కంట్రీ లో అయితే ఏకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు జడ్జినే మీరు కొనేయచ్చు. మీకు డబ్బు ఉంటే సుప్రీంకోర్టు జడ్జినే కొనేయచ్చు, కొని తీర్పుకి మీ ఫేవర్గా తెచ్చుకోవచ్చు. అంటే ఒక న్యాయం చెప్పవలసినటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు అంటే కదండి. సో అక్కడ కూడా వారు సరిగ్గా న్యాయం తీర్చట్లేదు, అక్కడ కూడా అన్యాయమైన తీర్పులే ఇస్తూ ఉన్నారు. కొన్ని మనం ఇలాంటి చూసినప్పుడు, లేక కొన్ని పరిస్థితులను చూసినప్పుడు, అక్రమాలు చేసేవారు, దౌర్జన్యాలు చేసేవారే వాళ్ళే చలామణిలో ఉన్నారు, లేక వాళ్ళే అధికారంలో, లేకపోతే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ రకరకాలుగా మనం చూసినప్పుడు మనకు కూడా బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. అలాగే మనం కూడా ఒక విధంగా బహుశా దేవుని కూడా ఇలాగా ప్రశ్నించవచ్చేమో, దేవా మరి ఎన్నాళ్ళ మట్టుకు మేము ఇలా మొరపెట్టగలము? మరి మీరు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా, ఇటువంటి అక్రమాలు, ఇటువంటి దౌర్జన్యాలు చూస్తూ మీరు ఉన్నారు కదా, ఈ చెడ్డవాళ్ళు కూడా వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఇదంతా దీనికి ముగింపు ఎప్పుడు? మీ స్పందన ఏంటి? మీరు ఎందుకు ఊరుకో ఉన్నారు? ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? అది ఆయనకున్నటువంటి ప్రశ్న. అయితే హబక్కూకు అనుకుంటున్నట్టుగా దేవుడైతే మౌనముగా లేడు. హబక్కూకు అనుకుంటున్నట్టుగా దేవుడైతే ఇవేవి పట్టనట్టుగా ఉన్నాడేమో అనుకుంటున్నాడే. ఆహా, దేవుడైతే అలా లేడు. హబక్కూకు అనుకుంటున్నట్టుగా వీడికి దేవుడు న్యాయం తీర్చడేమో, ఇంక ఇలాగే వెళ్ళిపోతుందేమో, మనం కూడా ఈ ఫ్లోలో ఇలాగ కొనసాగిపోవాలేమో అని అనుకున్నాడు కదా. ఆహా, మనం అలా కొనసాగాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు ఇప్పుడు చూద్దాం. చదవండి, 1వ అధ్యాయం 5వ వచనం. దేవుని స్పందన. గమనించండి, దేవుడు చెప్తున్న మాట ఇదండి. హబక్కూకేమో ఇలా అనుకుంటున్నాడు. సహజంగా మానవులుగా మనకు కూడా అదే ప్రశ్నలు మన మనసులో కూడా మెదులుతూ ఉంటాయి. మనం కూడా అడుగుతూ ఉంటాం చాలాసార్లు, ఎందుకు ఇలాగే జరుగుతున్నాయి? మరి దేవుడు చూస్తూ ఊరుకున్నాడేంటి? మరి దేవుడు కదలడా? దేవుడు జోక్యం చేసుకోడా? దేవుడు వీళ్ళకి తీర్పు తీర్చడా అని అనుకుంటాం. అయితే దేవుని స్పందన ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను
ఒక కార్యము చేయబోతున్నాను, మీ దినములలోనే నేను ఒక కార్యము జరిగిస్తాను. ఆ కార్యం ఎలా ఉంటుందంటే, ఒకడు ముందే వచ్చి మీకు ఇలా ఉంటుంది ఈ కార్యం చెప్పినా మీరు వాడు నమ్మరు. అంతగా అంత ఆశ్చర్యాన్ని కలిగించినట్టుగా నేను ఒక కార్యం చేయబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి, దేవుడు ఇవన్నీ చూస్తూ ఏదో మౌనంగా ఆయన లేడు. దేవుడు చూస్తూ వీటి విషయంలో ఆయన బాధపడుతున్నాడు. మనం ఎలాగైతే బాధపడుతుంటామో కొన్ని సంఘటనలు చూసినప్పుడు, మన న్యూస్లో విన్నప్పుడు, ఒక పరిస్థితి గురించి, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ గురించి మనకు బాధ కలుగుతుంది కదండి. సో ఎలాగైతే మనం బాధపడుతున్నామో మనకంటే ఎక్కువగా దేవుడు బాధపడుతున్నాడు. అయితే ఎస్, దేవుని సమయం అంటూ ఒకటి ఉన్నది. అది మనం తర్వాత అధ్యాయాన్ని కూడా చూద్దాం. కాబట్టి దేవుడు తన యొక్క సమయమందు ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయన ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన చేసే కార్యం మనకు ఆశ్చర్యాన్ని కలిగచేస్తుంది. ఆ కార్యాన్ని ముందుగానే ఒక వ్యక్తి దేవుడు చెప్పి వాళ్ళు వచ్చి మనకు చెప్పిన మనం దాన్ని నమ్మమంట. అంటే అది అంత ఆశ్చర్యాన్ని కలిగించే కార్యమే దేవుడు చేస్తాడు. సో కాబట్టి మొట్టమొదటిగా మనం గ్రహిద్దాం, మన జీవితాల్లో కావచ్చు, మన పర్సనల్ లైఫ్స్లో కావచ్చు, మన ఫ్యామిలీలో కావచ్చు, మన చుట్టూ సమాజంలో కావచ్చు, మనకు అర్థము కాని సన్నివేశాలు, సంఘటనలు, పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. ఆ విషయంలో మీరు బాధపడుతూ, అయ్యో ఎందుకు దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకించట్లేదు, అయ్యో ఎందుకు ఇంకా దేవుడు డిలే చేస్తున్నాడు ఏంటి, ఈ విషయంలో పలానా విషయంలో ప్రార్థన చేస్తున్నానుగా, మరి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నానుగా, ఎందుకు మరి ఇది ఇంకా ఆలస్యం అవుతుంది, ఎందుకు అసలు దేవుడు పట్టించుకోవట్లేదు అని కొన్నిసార్లు మనకు విసుగు కూడా రావచ్చు. ప్రార్థించి విసుగు కూడా రావచ్చు. ఒక ఫ్రస్ట్రేషన్లో కూడా కొంతమంది వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్రార్థన కూడా ఆపేద్దాం అన్నాడు. ఎందుకు ప్రార్థించాలి, ఆయన వినట్లేదు కదా అనే ఒక ఫ్రస్ట్రేషన్, ఒక విసుగులో కూడా కొంతమంది వెళ్ళిపోవచ్చేమో. ఒక నిరాశ, నిరుత్సాహంలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. అయితే ఒకటి గమనిద్దాం, ఏంటంటే దేవుడు ఇవన్నీ కూడా చూస్తున్నాడా లేదా? దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. ఆయన పట్టించుకుంటున్నాడా లేదా? పట్టించుకుంటున్నాడు. ఆయన కూడా బాధపడుతున్నాడా లేదా? ఇవన్నీ చూసి ఎస్, ఆయన కూడా బాధపడుతున్నాడు. ఆయన జోక్యం చేసుకుంటాడా లేదా? తప్పకుండా జోక్యం చేసుకుంటాడు. ఆయన కార్యం చేస్తాడా చేయడా? తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి ఆయన కాలమందు, ఆయన సమయమందు, నిర్ణయ కాలమందు ఆయన విధానంలో తప్పకుండా ఆయన దిగి వస్తాడు. తప్పకుండా ఆయన జోక్యం చేసుకుంటాడు. మన జీవితాలు ఏవైతే కొన్ని ప్రశ్నార్థకరమైన పరిస్థితులు మన జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయో, మన యొక్క కుటుంబాల్లో లేక మన పర్సనల్ లైఫ్స్లో మనకు అర్థం కాని కొన్ని విషయాలు, ప్రశ్నార్థకరమైన విషయాలు, దేవుడు ఎందుకు ఈ విషయంలో ఇంకా నాకు సహాయం చేయట్లేదని బహుశా మీరు అనుకుంటూ ఉన్నారేమో, విసుగు చెంది నిరాశ చెంది ఉంటూ ఉన్నారేమో. అయితే ఒక శుభవార్త ఏంటంటే, దేవుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు వీటన్నిటిని ఆయన పట్టించుకుంటూ ఉన్నాడు. దేవుడు తప్పకుండా ఆయన జోక్యం చేసుకొని ఆయన ఆయన ఒక కార్యాన్ని చేస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి అలాగున హబక్కుకు దేవుడు మాట్లాడడం జరిగింది. రెండవదిగా హబక్కుకు ఇంకొక ప్రశ్న కూడా ఉందండి తన మనసులో. ఆ హబక్కుకు ఉన్నటువంటి రెండవ ప్రశ్న చదువుదాం, 13వ వచనం. చాలు గమనించండి. ఇక ఈ రెండు కూడా హబక్కుకు యొక్క మనసులో ఉన్నాయి. సో నేను ఎంతకాలం మొరపెట్టినా ఎంతకాలం ఆలకింపకొందువు అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. రెండో ప్రశ్న, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నువ్వు చూచి ఎందుకు ఊరుకున్నావు అని ఆ రెండు క్వశ్చన్ మార్క్స్ మీరు చూస్తున్నారు కదండి. ఆ రెండు ప్రశ్నలు హబక్కుకు మనసులో ఉన్నాయి. మరి దేవుడు ఎంతకాలం ఆయన ఊరుకొని ఉంటాడు? అయితే తర్వాత దేవుడు దానికి ఆయన సమాధానం ఇచ్చినప్పుడు ఆయన, అవును దేవుడు నేను ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాను, నా సమయం అంటూ ఒకటి ఉన్నది అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఇక తర్వాత 2వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. గమనించండి. ఇక హబక్కుకు ఎప్పుడైతే ఈ ప్రశ్నలతో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అవి ఆయన్ని దేవుడిని అడిగాడో, ఇక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇక నేను నా కావలి స్థలము మీద
నా గోపురం మీద నేనేం చేస్తాను, ఇంకా కనిపెట్టుకొని ఉంటాను. ఎందుకంటే దేవుడు తప్పకుండా ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన నాకు సెలవిస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు, నాకున్న ప్రశ్నలకు జవాబు దయచేస్తాడు కాబట్టి నేను కనిపెట్టుకొని ఉంటాను అని సెలవిస్తున్నాడు. రెండవదిగా 2వ వచనం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. ఆ, చదువువాడు బయలుదేరి చదవగలిగినట్లు నీవు ఆ దర్శన విషయమును అతని మీద స్పష్టంగా వ్రాయి. ఉమ్, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఉమ్. గమనించండి, ఇక్కడ రెండవదిగా దేవుడే సెలవిస్తున్నాడు కదా, అది నిర్ణయ కాలమున జరుగును అనగా దేవుని యొక్క సమయమందు దేవుడు తప్పకుండా దాన్ని జరిగిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా ఈ హబక్కూకు యొక్క స్పందన ఏంటంటే, తనకున్న ప్రశ్నల విషయంలో 2 ప్రశ్నలు అడిగాడు. అడిగిన తర్వాత ఇక నేను దేవుని కొరకై నా యొక్క కావలి స్థలమందు అలాగే నా గోపురం మీద నేను కనిపెట్టుకుని ఉంటాను. ఐ విల్ వెయిట్ ఆన్ ద లార్డ్. నేను కనిపెట్టుకుని ఉంటాను, ఎందుకంటే దేవుడు నాకు ఆయన తన సమాధానం నాకు ఇస్తాడు కాబట్టి. ఇక రెండవదిగా ఆయన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ దర్శన విషయమై నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తప్పకుండా నీవు ఏదైతే అనుకుంటున్నావో వీళ్ళు ఇలాగ అన్యాయంగా ప్రవర్తిస్తున్నారేంటి, యెహోయాహాజు యెహోయాకీము ఇలాగ వీళ్ళు ఎంతకాలం ఇలాగ తమ దుష్టత్వాన్ని కొనసాగిస్తారు, మరి దేవుడు జోక్యం చేసుకోడా. అయితే దేవుడు అంటున్నాడు తప్పకుండా హబక్కూకు, అందుకే దేవుడు 2-3 సార్లు అక్కడ చెప్తున్నాడు, తప్పకుండా తప్పకుండా ఇది జరుగుతుంది, ఇది దాని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండము, ఆలస్యముగా ఇది ఏమాత్రం కూడా ఆలస్యం కూడా అవ్వదు, జాగు చేయక వచ్చును. అంటే మనం అనుకుంటామే దేవుడు లేట్ చేస్తున్నాడని, చెప్పాలంటే దేవుని యొక్క టైం టేబుల్ ప్రకారం ఆలస్యం చేయడమే. దేవుడు ఎప్పుడు అన్ని సమయానికే చేసే దేవుడు. అంటే ముందు ఆయన ఉండడు, అలాగని చెప్పి ఆలస్యంగా ఉండడు, ఆల్వేస్ ఆన్ టైం, ఆల్వేస్ ఆన్ టైం. దేవుడు మన జీవితాల్లో ఏ కార్యం చేసినా అన్ని తన నిర్ణయ కాలం జరిగించే దేవుడు అని కూడా మనం ఈరోజు గుర్తెరగాలి. అలాగే ఆయన ఏం చేసినా ఏది చెప్పినా అది తప్పక జరుగుతుంది, దాని కొరకు నీవు కనిపెట్టుకుని ఉండము. అలాగే దేవుడు చెప్తున్న మాట ఏంటండి, 4వ వచనం కూడా చదవండి. వారు యథార్థతకు కాక ఉమ్, తమలో తాము అతిశయపడుచుకొనుదురు. ఉమ్. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును. గమనించండి, అయితే దేవుడు చెప్తున్న మాటలో ఒక మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. అయితే పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి. యెహోయాహాజు అయినా యెహోయాకీనైనా మరి వారు ప్రజలను విగ్రహారాధనకు నడిపిస్తూ చాలా పరిస్థితుల్ని కఠినతరం చేసి, ఆ రోజున ముఖ్యంగా ఎవరైతే దైవ భక్తి కలిగి యెహోవా మీద భయభక్తులు జీవించాలని ఆశించారో వారికి చాలా పరిస్థితులు చాలా కఠినంగా మారిపోయాయి. కఠినంగా మారిపోయినప్పుడే ఈయన కూడా హబక్కూకు కూడా ఆ ప్రశ్న వచ్చింది, మరి దేవుడు ఎంతకాలం మరి చూడకుండా ఉంటారు. అయితే ఇక అటువంటి పరిస్థితుల్లో విశ్వాసులు ఎలా జీవించాలో ఈ రోజున మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అటువంటి మనకు అర్థం కాని కొన్ని పరిస్థితులు, మనకి ప్రశ్నార్థకంగా మారిన కొన్ని పరిస్థితులు, తర్వాత మనము ప్రార్థించిన ఇంకా జవాబు రాని కొన్ని విషయాలు, లేక మన చుట్టూ అక్రమం చేస్తున్న వారే అభివృద్ధి చెందుతూ నీతిమంతులేమో హింసించబడుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు మనకు తప్పకుండా మనకి ప్రశ్నలు వస్తాయి. అవినీతి చేసేవాడేమో పైకి వస్తున్నాడు, నీతిమంతులేమో మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు, హింసలకు గురి అవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనకు ఇదేంటి, ఇది పార్షాలిటీ కాదా అని మనకు అనిపిస్తుంది కదండి. ఇదేంటి మరి దేవుడు ఇలాగా చేస్తున్నాడు, వాళ్ళేమో పైకి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మనమేమో కష్టాలు పాలైపోతున్నాం. అటువంటి పరిస్థితి చూడండి, ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేసి మనం విశ్వాసులుగా ఎలా జీవించాలి, ఎలా స్పందించాలి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే నీతిమంతుడు ఎలా జీవిస్తాడండి, చదవండి. ఎలా జీవిస్తాడని దేవుడు చెప్తున్నాడు అక్కడ, విశ్వాస మూలముగా. ఓకే, ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాస మూలముగానే మనం జీవించాలి, అది మొట్టమొదటి విషయం. కాబట్టి ఆ విశ్వాసం ఎవరి మీద, ప్రభు మీద మనకున్న విశ్వాసం. పరిస్థితులైతే మనకు ఫేవరబుల్గా లేవు, పరిస్థితులైతే మనకు ప్రతికూలంగానే ఉన్నాయి, పరిస్థితులైతే చాలా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి, పరిస్థితులైతే మనకు సహకరించేవిగా లేవు. ఆ పరిస్థితిలో హౌ డు యు లివ్,
ఓకేనండి. ఇక ప్రభు మీద విశ్వాసాన్ని ఉంచి నువ్వు బ్రతకాలి అంతే. ప్రభువే మనకున్నాడు, ఆయన గొప్ప దేవుడు. ఎందుకు ఆయన చెప్తున్నాడు, నేనైతే తప్పకుండా కార్యాన్ని చేస్తాను, నేనైతే ఇవన్నీ చూస్తూ ఉన్నాను, నేనైతే నా నిర్ణయ కాలముకు జోక్యం చేసుకొని సమాధానం ఇస్తాను, ఇవి తప్పకుండా జరుగుతాయి, జాగు చేయక ఆలస్యం చేయకుండా నేనైతే కార్యాలు చేస్తాను దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీవు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు కూడా నువ్వు ఎందుకు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి అంటే, ప్రభు ఆ కార్యాన్ని చేయగలడు కాబట్టి, ప్రభు ఆ కార్యం చేయగలడు కాబట్టి. లాజరు చనిపోయి 4 రోజులైంది. యేసయ్య మరి ఆలస్యంగా వచ్చాడని మరియా అక్కడ అంటుంది, అయ్యో ప్రభువా, నువ్వు అప్పుడే వస్తే బాగుండేది కదా, అప్పుడే మీకు మెసేజ్ పెట్టాము, ఏంటి 4 రోజుల తర్వాత వచ్చారేంటి, ఇప్పుడు చూడ అంతా అయిపోయింది, మా సోదరుడు చనిపోవడం అయిపోయింది, మరి తీసుకెళ్ళిపోయి సమాధి చేయడం కూడా అంతా అయిపోయింది, కాబట్టి ఇప్పుడు మీరు వచ్చారేంటి ఆలస్యంగా అన్నట్టుగా ఆమె అనుకుంటూ ఉంది. అయితే ప్రభు అన్నారు, ఇదిగో నీవు విశ్వాసం ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను వారు తిరిగి లేస్తారు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు ఏ హోప్ అయితే నువ్వు పోగొట్టుకున్నావో, ఏ నిరీక్షణ అయితే కోల్పోయావో, మళ్ళీ దేవుడు ఆ నిరీక్షణ మళ్ళీ మనకు కలుగ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్న పరిస్థితులను చూసి, అయ్యో మనం ఇంకా కోల్పోయాం ఇది, అయ్యో ఇంక ఇదంతా పోయినట్టే అని ఏదైతే మీరు అనుకుంటున్నారో, ప్రభు యందు విశ్వాసం ఉంచుట వలన దేవుడు సమస్తాన్ని కూడా పునరుద్ధరించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని కూడా పునరుద్ధరించగలడు, దేవునికి ఆ శక్తి ఉంది. అందుకే నీతిమంతులుగా మనం ఏం చేయాలి అంటే, ఎలా జీవించాలి, విశ్వాసముతోనే మరి మనము జీవించాలి, విశ్వాసముతోనే జీవించాలి. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘంలో మరి ఎన్నో భయంకరమైన హింసలు వారు ఎదుర్కోవడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో హౌ డిడ్ దే లివ్, ఎలా జీవించారు, దేన్ని చూసి వాళ్ళు జీవించారు, వాళ్ళకున్నటువంటి ఆ నిరీక్షణ ఏంటి, ఒకటండి, ప్రభు మీద వారికున్నటువంటి విశ్వాసమే వారిని ప్రభు కొరకు జీవింప చేసేదిగా చేసింది. అలాగే ప్రభు కొరకు మరణించేటట్టుగా చేసింది, అంటే హతసాక్షులుగా మారేటట్టుగా కూడా ప్రభు మీద వారుకున్న విశ్వాసమే. మరి 16వ శతాబ్దంలో ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా సంఘం వెళ్తూ ఉంది. ముఖ్యంగా సంఘాన్ని పరిపాలించేటటువంటి రోమన్ క్యాథలిక్ లీడర్స్, పోప్ కానీ మిగతా వాళ్ళు కూడా మరి చాలా భయంకరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా వాళ్ళకు చెప్పడం లేదు. మరి యేసుక్రీస్తుని ఆరాధించకుండా యేసుక్రీస్తుని ప్రక్కన పెట్టేసి ఏం చేశారు, మరియమ్మను ఆరాధించాలని. అప్పట్లో మరి క్యాథలిక్స్ వాళ్ళే డామినేషన్ లో ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే మనం ఇప్పుడు క్యాథలిక్ చర్చెస్ మనం చూస్తున్నామో, సేమ్ ఎగ్జాక్ట్లీ అది ముందు నుంచి ఫస్ట్ సెంచరీ నుంచి కూడా అలాగే వస్తుంది ఆ ప్యాటర్న్. సో ఆ రోజుల్లో మరి వాళ్ళకి వాక్యాన్ని కూడా అందుబాటులో లేదు, ప్రజలు అర్థం చేసుకునే భాషలో వాక్యం లేదు. ఏ భాషలో ఉంది, మరి లాటిన్ భాషలో ఉంది. గ్రీక్, హిబ్రూ నుంచి ఓన్లీ లాటిన్లోకి చేసి అక్కడతో ఆపేశారు. మరి ఆ లాటిన్ భాషలో మరి ఆ ప్రీస్ట్ వచ్చి చదివేవాడు, ఎవరు కూర్చున్నా ఎవరికి అర్థమయ్యేది కాదు. మీరు కూర్చున్నారు, మీకు నేను వేరే కన్నడ భాషలో తమిళ్లో చెప్పి మీకు అర్థమవుతుందండి, మీకు అర్థం కాదు. ఆ రోజుల్లో లాటిన్లో మాత్రమే ఉండేది. ఒక ఆయన ధైర్యం చేసి దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలు ఉండాలి కదండి, దాన్ని తర్జుమా చేద్దామని తర్జుమా చేస్తే ఆయన మీద తారు పోసి నిప్పంటించి చంపేశారు. ఆనాటి చర్చ్ లీడర్సే, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు. మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటే షాక్ అవుతారు. అందుకే రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, ఎందుకంటే వాళ్ళ దృష్టి యేసుక్రీస్తు మీద కాదు. కాబట్టి వారు మరియమ్మని ఆరాధించడము, తర్వాత అనేక రకాల తప్పుడు సిద్ధాంతాలు వాళ్ళు అనుసరిస్తూ, ఓకేనండి, పాప పరిహార పత్రాలు అమ్మేవారు. ఎవరైనా సరే తమ పాపం క్షమించబడాలంటే ఆ పాప పరిహార పత్రాలని అమ్మేవారు. ఇవన్నీ కూడా చూసి ప్రజలు ఇవన్నీ పడలేక, ఓకే, వాళ్ళు ఉన్న రోజుల్లో మరి వాళ్ళు అన్నారు, ఇదిగో మీరు చేస్తేనే మీకు ఇది పాప క్షమాపణ వస్తుంది, మీరు ఇది చేస్తేనే అది అని వాళ్ళు చెప్తున్నారు. లేకపోతే మీరు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు వాళ్ళ కోసం చనిపోయిన వాళ్ళ కోసం మీరు ప్రార్థించాలి అని రకరకాలుగా బైబిల్లో లేని విషయాలు, తప్పుడు విషయాలు చెప్తుంటే ఒక ఆయన ఇవన్నీ కూడా చూస్తూ ఉండిపోయాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా క్యాథలికే, మరి ఆయన కూడా ఇలాగ ఉన్న వ్యక్తే. అయితే ఒకరోజు ఆయనతో దేవుడు ఈయన ఆ వాక్యం తీశారంట. మనం చదువుకున్నామే ఇప్పుడు, ఆ వాక్యం తీసి చదివారు. హబక్కూకు 2:4.
నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే మాట చదివారు. అయ్యో, పరిస్థితులు చూస్తుంటే ఈ లీడర్స్ అందరూ అది చేయండి, ఇది చేయండి, అది చేస్తేనే కరెక్టు, ఇది చేస్తేనే కరెక్టు, అది చేస్తేనే మీరు రక్షణ పొందినట్టు, ఇది చేస్తేనే మీరు పాపక్షమ పొందినట్టు, ఇది చేస్తేనే మన పరలోక రాజ్యం వెళ్తాం అని తప్పుగా చెప్తున్నారేంటి? వాక్యంలో ఇలా ఉందేంటి? ఓకే, నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు. మరి మీరు వీళ్ళు ఆ విశ్వాసం గురించి మాట్లాడట్లేదు. ప్రభు మీద ఒక వ్యక్తి ఉంచవలసిన విశ్వాసం గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. అందుకని ఆయన ఆ వాక్యం చదవగానే దేవుడు ఆయనతో మాట్లాడారండి. ఫెయిత్ అలోన్, విశ్వాస మూలముగా. అందుకని ఆయన ఆ లాటిన్ భాషలో సోలా ఫిడే అని చెప్పి ఆయన పేరే మార్టిన్ లూథర్. ఆయన బయటకు చిదుగో, మనం అన్ని తప్పు చేస్తున్నాం. అయితే వాక్యం ఇలా చెబుతుంది, మనం నీతిమంతులుగా మనం ఎలా జీవించాలి? విశ్వాస మూలంగానే మనం జీవించాలి. ఎవరెందు విశ్వాసము? ప్రభు యందు విశ్వాసమే మనకు చాలా ప్రాముఖ్యం. మనము చేసేటటువంటి ఈ సాంప్రదాయాలు, ఈ కట్టుబాట్లు, ఈ కర్మకాండలు, ఈ యొక్క వాక్య రహిత సిద్ధాంతాలు ఇవి కాదు అని ఆయన విశ్వాస మూలంగానే మనం జీవించాలి అని గట్టిగా మరి ఆయన చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఆయన అలా మాట్లాడారని ఆయన్ని వ్యతిరేకించారు. ఆయనకు ఒక పేరు పెట్టారు, నువ్వు మాకే మాకు వ్యతిరేకంగా మాట్లాడతావా, నువ్వు ఒక ప్రొటెస్టెంట్వి. అంటే ప్రొటెస్ట్ చేస్తారు కదండి, ధర్నాల రోడ్ల మీదకి వెళ్ళి ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, అలాగా నువ్వు మాకే వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తావా, నేను ప్రొటెస్టెంట్ అని పేరు పెడతామని అతనికి ప్రొటెస్టెంట్ పేరు పెట్టారు. ఇక ఆ పేరు ఆయనకే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా అదే పేరు ఈ రోజు వరకు కూడా ఉండిపోయింది. సో ప్రొటెస్టెంట్స్ అనేది అలా వచ్చింది, ఎందుకంటే వారు విశ్వాస మూలంగా జీవించట్లేదు. అయితే వాక్యం ఏం సెలవిస్తుందండి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి. మన చుట్టూ అనేక రకమైన ప్రశ్నార్థకర పరిస్థితులు మన ముందు ఉండొచ్చు. మన జీవితాల్లోనే కొన్ని అర్థం కాని పరిస్థితులు మనం చోటు చేసుకుంటూ ఉన్నాయేమో, లేక మన సమాజంలోనే మనకు అర్థం కాని విషయాలు చోటు చేసుకున్నాయేమో. అయితే విశ్వాస విషయంలో బలహీన పడవద్దు. ప్రభు మీద ఉన్న విశ్వాసము అదే మనల్ని జీవింపచేస్తుంది. ప్రభు మీద మనకున్న విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రభు మీద మనకున్న విశ్వాసమే మనల్ని అగ్నిలో ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా ప్రభు కోసం జీవించగలము. కాబట్టి ఆ రోజుల్లో హబకు పరిస్థితులు అర్థం కాలేదు. అయితే దేవుడు అన్నాడు, నీతిమంతులుగా మీరు ఎలా జీవించాలి? యెహోయాహాజు యెహోయాకీం ఎలా జీవిస్తూ ఉన్నా మీరు వాళ్ళతో సంబంధం లేకుండా మీరైతే విశ్వాసములకు మీరు జీవించాలి అని ప్రభు చెప్పారు. అది మొట్టమొదటి విషయం. కాబట్టి కింద ఫుట్ నోట్స్ లో ఒక మాట ఉందండి, చదువుతారు అది కూడా. విశ్వాస్యత అనే పదం మీరు కింద చూస్తున్నారు కదండి. సో రెండు ఇంపార్టెంట్ ఇక్కడ, ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ రెండు ఇంపార్టెంట్. నీతిమంతులు విశ్వాసం వలన జీవిస్తారు. ఎవరి మీద విశ్వాసం వలన? దేవుని మీద విశ్వాసం వలన. ఆ విశ్వాసము దినదిన అభివృద్ధి చెందాలి మనలో. ఎస్, మనం ప్రభు విశ్వాసం ఇచ్చిన రోజున డే 1, ఎస్ వీ హ్యావ్ ఫెయిత్. అయితే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది ప్రభుని ఎరిగి, లేక ఎన్ని ఇయర్స్ అయింది బాప్టిజం తీసుకొని? ఆ విశ్వాసం ఎలా ఉంది? ఆ విశ్వాసం ఇంకా ఎదిగే విశ్వాసంగా ఉండాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మన జీవితాలు ఉండకుండా ప్రభు మీద ఉన్న విశ్వాసము ఎదుగుచు వెళ్ళాలి. రెండో విషయము ఫుట్ నోట్స్ లో చూస్తాం కదా, విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసులుగా దేవుడు మనలో చూచేది ఏంటంటే నమ్మకత్వము. అంటే మన పిల్లలకు ఒక మాట మనం చెప్పామనుకోండి, ఏదో బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి ఓకే తీసుకురమ్మని, వాడికి ఏ మాట్లాడకుండా చక్కగా ఓకే మనం వెళ్ళిన పని చేశాడు, లేదు ఇంకొక పని చేశాడు. సో ఏంటది? దట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్. ఓకేనా? సో కాబట్టి అంటే చెప్పినటువంటి పని యాజ్ ఇట్ ఈస్గా ఓకేనా మరి చేయడంలో విశ్వాస్యతను దేవుడు మన నుంచి కూడా ఆశిస్తాడు. విశ్వాసంతో ఆయన మీద మనకున్న విశ్వాసం ఉంది, సంతోషం. రెండవదిగా ఆయన చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞ కావచ్చు, ప్రతి మాట కావచ్చు, మనం దానికి అనుగుణంగా జీవిస్తే, రైట్, ఆయనకు కట్టుబడి నమ్మకంగా జీవిస్తే, ఓకేనండి, అదే నమ్మకత్వము. రైట్, ప్రభు ఎదుట మనల్ని ఒకరోజు నిలబెడుతుంది. అంత మాత్రం కాదు, మనం ప్రభుని కలుసుకున్న రోజు ఆయన ఏం చెప్తారండి? వాక్యంలో ఏముంది? బలా నమ్మకమైన
మంచి దాసుడా, నమ్మకమైన, అదే విశ్వాస్యత అంటే. ఫుట్నోట్ చూస్తున్నారు, అది విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. సో యు ఆర్ ఫెయిత్ఫుల్ అంటే నేను నీకు ఈ పని చెప్పాను, అందులో ఫెయిత్ఫుల్గా ఉన్నాను. నేను నీకు ఒక 2 తలాంతులు ఇచ్చాను, ఆ టాలెంట్స్ విషయంలో నువ్వు ఫెయిత్ఫుల్గా జస్టిస్ చేశావు. నీకు ఒక 3 పనులు అప్పగించాను, ఆ 3 పనులు చక్కగా చేశావు, వెల్ డన్. అంతే కదండి. మనం వాళ్ళు పనులు చేసినప్పుడు వెరీ గుడ్ అని మనం కూడా అప్రిషియేట్ చేస్తాం కదండి, రైట్? టీచర్ చెప్పిన హోంవర్క్ చేస్తే కింద ఏం రాస్తుందండి? చక్కగా రాస్తే వెరీ గుడ్ అని రిమార్క్ ఇస్తారు కదా. సో మనం ఒక చిన్న పని హోంవర్క్ కరెక్ట్గా రాస్తేనే టీచర్ వెరీ గుడ్ అని పెడితే, ఇక మనం దేవుడు చూడండి, దేవుడు చెప్పిన పనులు మనం చేసినప్పుడు ఇంకెంత ఆయన అప్రిషియేట్ చేసి, బలా నమ్మకమైన మంచి దాసుడు అనే మాట మరి మనము ఆయన నుంచి ఒకరోజు వినాలి. కాబట్టి ఈ రోజున మన చుట్టూ ప్రశ్నార్థక పరిస్థితులు లేక ప్రతికూల పరిస్థితులు, మనకు అర్థం కాని పరిస్థితులు మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన సమాజంలో చూస్తుండగా మనం ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడంటే, మొట్టమొదటిగా ప్రభు యందు మరి మనం కదలని విశ్వాసం, అన్షేకబుల్ ఫెయిత్, అభివృద్ధి చెందే విశ్వాసం, గ్రోయింగ్ ఫెయిత్ అనేది మనకు కావాలి. రెండవదిగా విశ్వాస్యతతో నడుచుకోవాలి, బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాలు కూడా మరి దేవుని విషయాలు మరి మనము నమ్మకంగా మనం ఉండాలి. ఇప్పుడు ఏ విషయాలు మరి మనం నమ్మకంగా ఉండాలి? ప్రభు మనల్ని ప్రార్థించమని చెప్పాడు. కాబట్టి ప్రార్థనలు ఎలా ఉండాలంటే మరి మనము నమ్మకంగా ఉండాలి. ఉపవాసం ఉండమని చెప్పాడు దేవుడు, ఉపవాసంలో నమ్మకంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు గైకొనమని చెప్పారు, ఆ విషయంలో నమ్మకంగా ఉండాలి. ఒకరికొకరు ప్రార్థించుకోండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరికొకరు సహాయపడండి, ఒకరి భారాలు ఒకరు భరించండి, ఒకరినొకరు సహించండి అని దేవుడు ఇలా ఒకరికొకరని 50 ఆజ్ఞల కంటేనే పైగా చెప్పాడు కొత్త నిబంధనలో. మరి ఆ విషయాలు ఎలా ఉండాలి? మరి మనము నమ్మకంగా ఉండాలి, రైట్? సో దేవుని పని చేసే విషయంలో నమ్మకంగా, ఒక పని మీరు మందిరంలోకి వచ్చి ఒక పని చేస్తున్నారనుకోండి, ఆ విషయంలో నమ్మకత్వం, రైట్? అది మీరు చేపలు వేసే విషయంలో కావచ్చు, ఓకేనండి, బాత్రూమ్ క్లీన్ చేసే విషయంలో కావచ్చు, టెంట్ వేసే విషయంలో కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడి పని కోసం, దేవుడి మందిరంలో మీరు ఏదైతే చేస్తున్నారో అది చిన్న పనైనా పెద్ద పనైనా దేవుడు తప్పకుండా దానికి రివార్డ్ ఇస్తారు. మరి నాకు తెలిసిన మా ఊరిలో ఉన్నటువంటి ఒక చర్చిలో మరి అక్కడ చెప్పాలంటే చాలా పెద్ద ఆఫీసర్లు ఆ చర్చికి వచ్చేవాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఆ చర్చికి వస్తారు, ఓకేనండి. అయితే వాళ్ళు చేంజ్ చేస్తే తెలుసండి, వాళ్ళందరూ కూడా చెప్పులు స్టాండ్ దగ్గర ఉంటారు. ఇప్పుడు కలెక్టర్ గారు మామూలుగా ఎక్కడ ఉంటారండి? కలెక్టర్ ఆఫీస్లో అయితే ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు కదండి, ఆయన పిఏలు ఉంటారు, అసిస్టెంట్ ఉంటారు, ఆయన వాటర్ బాటిల్ మోసే వ్యక్తి, ఆయన బ్యాగ్ మోసే వ్యక్తి, ఆయన సెల్ ఫోన్ మోసే వ్యక్తి, ఆయన బెల్లు కొట్టగానే వచ్చే పిఏలు అందరూ ఉంటారు. ఆయన చర్చికి వస్తే ఎక్కడ ఉంటాడు తెలుసండి? ఆయన చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటాడు. నేను షాక్ అయ్యాను అనమాట. సో ఆ రోజు డ్యూటీ ఆయనకి వేశారనమాట, పాస్ గారు ఆయన డ్యూటీ వేస్తే, కాబట్టి చెప్పుల స్టాండ్ దగ్గర ఆయన డ్యూటీ. సో వచ్చే వాళ్ళు చెప్పులు తీసుకొని పెద్ద ఐరన్ గ్రిల్తో చేసిన పెద్ద స్టాండ్ ఉంటుందండి, ఇంత పెద్ద, చాలా పెద్దగా ఉంటుంది, ఓకే. ఐరన్ గ్రిల్లో నెంబర్స్ కూడా ఉంటాయి. అది తీసుకొని అక్కడ పెట్టి కౌంటర్ నెంబర్ ఉంటుంది, టోకెన్ ఇస్తారు మనకి షాప్స్లో, అలాగా ఆ చెప్పులు తీసుకొని అక్కడ పెట్టి ఆ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. తీసుకోండి సార్, అంతే. మళ్ళీ ఇందులో ఒక చెప్పులు తీయండి అమ్మా, ఓకే పెట్టండి, ఓకే టోకెన్ తీసుకోండి అమ్మా అంటే. ఇంకా దేవుని యొక్క సన్నిధి లేక దేవుని మందిరం అన్నప్పుడు అక్కడ ఇంకా ఆయన కలెక్టరా లేకపోతే అడుక్కునేవాడా ఇంకా తేడా లేదనమాట కదండి. సో అడుక్కునేవాడికి, చిరిపోయిన బట్టలు వేసుకొని వచ్చి కూర్చుని అడుక్కునేవాడికి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్కి సేమ్, అందరూ సమానమే దేవుని దృష్టిలో. సో అందరూ దేవుడి పని చేయాల్సిందే. సో అక్కడ దేవుడు నమ్మకత్వం చూస్తాడు, అంతే కదండి. ఇప్పుడు నేను కలెక్టర్ అని చెప్పేసి నేను ఈ పని చేయను అనుకుంటే అతని యొక్క నమ్మకత్వం ఉందా? మరి నో. చెప్పాలంటే అసలు ఈజ్ ఎ సర్వెంట్. ఆ విషయానికి వస్తే మనకు ఒకటి అర్థం చేసుకోండి, మినిస్టర్ అన్న కూడా పదానికి అర్థం ఏంటంటే సేవకుడు. మనం చీఫ్ మినిస్టర్ అంటే అర్థం ఏంటంటే ముఖ్యమైనటువంటి సేవకుడు. అలాగే ప్రైమ్ మినిస్టర్ అంటాం కదండి, అంటే అర్థం ఏంటి? ప్రధాన సేవకుడు. సో వాళ్ళు ప్రజా సేవకులు, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఎమ్మెల్యేస్ కానీ, మనం రేపు వెళ్ళి ఓటేసే ఎలక్ట్ చేయబోయే ఎమ్మెల్యేలు, ఎంపీ, సీఎం, అలాగే పిఎం,
వీళ్ళందరూ ప్రజలకు సేవకులు, అంటే ప్రజలకు సేవ చేసేవారిగా వారు ఉండాలి. అయితే వాళ్ళకి ఆ కాన్సెప్టే మిస్ అయ్యారు. వాళ్ళు అనుకున్నారు పదవి అంటే అధికారం చలాయించడం, అయితే వాస్తవంగా సేవ చేయడం. సేవ, ప్రజలకు సేవ చేయడానికే వారు ఎన్నుకోబడతారు. కాబట్టి ఎందులో నమ్మకత్వం? అలాగా ఎందుకు చెప్పానంటే, ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, దేవుడు మీకు అప్పగించిన పని ఏదైనా కావచ్చు, రైట్? సో తర్వాత మీరు రక్షణ పొందారు, మీరు దీవించబడ్డారు. మీకు తెలుసు ఇప్పుడు నేను నరకానికి వెళ్ళను, పరలోకానికి వెళ్తాను. అయితే మన బంధువులు చాలా మంది ఇంకా ప్రభువుని ఎరగలేదు కదండి. మన స్నేహితులు, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, మన జూనియర్స్, మన సీనియర్స్, మన నైబర్హుడ్లో ఉన్న వాళ్ళు ఇంకా ప్రభువుని ఎరగలేదు. కాబట్టి వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. దేవుడు ఒకసారి ఒక దైవజనుడికి ఒక దర్శనం చూపించాడంటండి. ఆ దర్శనం చూపించాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఇక్కడ నుంచి జనాలందరూ కూడా నడుచుకుంటూ ఓకే, చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, తినుకుంటూ, ఓకేనా, తాగుతూ ఇలాగ నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలా హ్యాపీగా వెళ్తున్నారు. వెళ్తూ కింద పడిపోతున్నారు. ఓకే, సో అదేంటి అంటే అక్కడ అది నరకం, అగ్ని మంటలు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. చాలా హ్యాపీగా జోవెల్గా వాళ్ళు వెళ్తూ ఉన్నారు, పడిపోతున్నారు. అయితే ఈయన అంటే దర్శనం ఎవరికి దేవుడు చూపిస్తున్నాడో ఆ వ్యక్తి ఇక్కడ నుంచి ఉన్నాడు, ఎడ్జ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి వీళ్ళు కనిపిస్తున్నారు, అక్కడేముందో అది కనిపిస్తున్నమాట, ఆయన రెండు కనిపిస్తున్నాయి. అయితే ఆయన చూస్తున్నాడు కానీ ఏం చెప్పలేకపోతున్నాడు. మామూలుగా ఎవరైనా పడిపోతుంటే చెప్తాం కదండి, బండి మీద వెళ్తున్నప్పుడే సైడ్ స్టాండ్ తీగిపోతేనే సైడ్ స్టాండ్ మనం సైడ్ చేస్తాం కదండి, పడిపోతా తీయండి నేను చెప్తాం కదండి. అలాంటిది ఈయన అగ్నిలో పడిపోతున్నా కూడా ఏం చెప్పలేకపోతున్నాడు. సో అది అతనికి చాలా బాధ కలిగించింది ఆ విషయం. అయ్యో, నాకు తెలుసు కదా, నేను చూస్తున్నా కదా అగ్ని ఉందని, వీళ్ళేమి ఇలా నడుచుకుంటూ వస్తున్నారు అలాగే పడిపోతున్నారు, నేను చెప్పలేకపోతున్నానే అని ఆయన చాలా బాధపడ్డాడు. అందుకే ఆ దర్శనం తర్వాత 3 రోజులు ఆయన చెప్పాలంటే ఎలాగంటే, ఒక విధంగా చెప్పాలంటే కోమాలకు వెళ్ళిపోయాడని చెప్పొచ్చేమో, లేక అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడని చెప్పొచ్చేమో. తర్వాత ఆ 3 రోజులు కూడా ఆయన భోజనం చేయలేదంట. వాళ్ళకు వచ్చారే, రారా ఏంట్రా ఏమైందిరా నీకు భోంచారు అన్న కూడా ఆయన అలాగే ఉండిపోయాడు. 3 days నో రెస్పాన్స్. ఎందుకంటే అదే అతనికి అంత షాక్లోకి తీసుకెళ్ళింది అనమాట. అంటే అంత భయంకరమైనటువంటి స్థలము నరకము. క్రీస్తుని ఎరగని వారు అందులో కలిపి పడిపోతున్నారు. ప్రభువుని ఎరగని వారు, లేక ఇంకా పాపంలో జీవించేవారు ఇక్కడ హ్యాపీగా గడుపుతున్నారు, హ్యాపీగా చాలా క్యాజువల్గా ఉన్నారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఓకేనండి, అన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళు యొక్క అంతము ఒకే నరకంగా ఉంది. అది ఈయన చూసి దాన్ని జీర్ణించుకోలేక, అసలు ఎందుకు నేను చెప్పలేకపోయాను, నేను మామూలుగా చెప్పాలి కదా, అయ్యో నేను ఇలాగున్నానా అని చెప్పి 3 days తర్వాత ఇక నెక్స్ట్ వెంటనే ఇంకా ఆయన పరిగెత్తుకుంటూ వీధుల్లోకి, మార్కెట్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర, ఎక్కడెక్కడ జనాలు అయితే ఉంటారో పబ్లిక్ ప్లేస్ అక్కడికి వెళ్ళి ఇక గట్టిగా అరిచి ఇక ఆయన నరకం గురించి చెప్పాడు, దేవుడి గురించి ఆయన చెప్పాడు. ఇంకా అలాగ ఆయన సువార్త ప్రకటించి అనేక మందికి మరి ఆయన సువార్త చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు దేవుడు కూడా మనకి పని చేయమని చెప్పాడు. ఏ పని? సువార్త చెప్పే పని. సువార్త ప్రకటించే పని దేవుడు ఎవరికి చెప్పారండి? పాస్టర్లకి మాత్రమే కదా? లేదు, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి. సాధారణ మనం ఏమనుకుంటామంటే, ఆ పాస్టర్ గారు చూసుకుంటారులేండి, ఆ పని పాస్టర్ గారు చూసుకుంటారులేండి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఆ పని, ఆ బాధ్యత దేవుడు అప్పగించాడు. ఇతరులకి మనకు తెలిసిన రీతిలో 4 మాటలు చెప్పడం. మరి ఆ విషయంలో కూడా దేవుడు ఏం చూస్తాడని మన యొక్క ఫెయిత్ఫుల్నెస్ ని, నమ్మకత్వాన్ని చూస్తాడు. సరే, నీ జీవిత కాలంలో నీకు 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానమ్మా, మరి 100 సంవత్సరాలు ఏం చేశావు? ఎంతమందికి నువ్వు సువార్త చెప్పావు? 100 సంవత్సరాల్లో కనీసం 100 మందికైనా సువార్త చెప్పావా? ఎందుకంటే మనమైతే పరలోకానికి వెళ్తాం, మనం ఒక్కళ్ళే వెళ్తాం, అయితే ఒక్కళ్ళే రావడం దేవుడికి ఇష్టం లేదు. సాతాను ఉద్దేశం ఏంటి? నరకం ఎవరి కోసం దేవుడు చేశాడు? మనుషుల కోసం కాదు, సాతాను కోసం నరకం దేవుడు చేశాడు. అయితే సాతానుకి ఇంటెన్షన్ ఏంటి? వాడి ఉద్దేశం ఏంటి? నేను ఒక్కడే, లేకపోతే నాతో పాటు ఎవరైతే ఫ్రెండ్స్ పడిపోయారో వాటితో పాటు అనుచరులు, ఫాలన్ ఏంజల్స్ ఉన్నారో వాళ్ళ కోసం దేవుడు చేస్తాడు కదా, కాబట్టి మేము ఒక్కళ్ళే వెళ్తే బాగోదు, కాబట్టి మాతో పాటు దేవుని పోలికలో చేయబడిన ఈ మనుషులు ఎవరి పోలిక చేయబడ్డారండి? వాళ్ళు హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, బుద్ధిస్ట్ అయినా, జైన్లైనా, అనిమిస్ట్ అయినా, చివరికి ఏథీస్ట్లైనా,
దేవుడు అందరినీ కూడా ఆయన పోలికలో చేశాడు కాబట్టి ఇప్పుడు సాతానుడి గురి ఏంటంటే దేవుని పోలికలో చేయబడినటువంటి మనుషుల్ని కూడా నాతో పాటు తీసుకెళ్లిపోయి ఎక్కడికి పడేయాలండి? నరకంలోకి పడేసేయాలి అని వాడు అట్రాక్ట్ చేసుకుంటున్నాడు. వాడి వైపు వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు చాలా మందిని. వాడు అనేక మందిని లాగుతూ ఉన్నాడు. కాబట్టి అనేక మంది ఆల్రెడీ వాడు గుప్పెట్లో ఉన్నారు, వాడి కంట్రోల్లో ఉన్నారు. చాలా మంది వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు చనిపోతే నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? నరకానికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు చెప్పవలసిన బాధ్యత ఇక్కడ బార్డర్లో మనం ఉన్నాం. అంటే మనకు తెలుసు క్రీస్తు నరగని వారు చనిపోతే నరకానికి వెళ్తారని. మనం ఎక్కడున్నాం కాబట్టి తప్పకుండా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. బైక్ మీద వెళ్తున్నప్పుడే ఆ చిన్న ఆ సైడ్ స్టాండ్ తీయకపోతే మనం ఎంతగా ఇదిగోండి తీయండి 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 అని ఎంతగా టెన్షన్ ఫీల్ అయిపోయి మనం చెప్తామో, మరి అయ్యో నరకం ఉందండి, నరకం ఉంది, మీరు పాపంలోనే చనిపోతే నిజమైన రక్షకుడు తెలుసుకోకుండా చనిపోతే మీరు నరకానికి వెళ్తారు. కాబట్టి క్రీస్తుని తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమగల దేవుడు, ఆయన మీకోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, మీకోసమే మరణించిన దేవుడు, మీకోసమే తిరిగి లేచిన దేవుడు. ఆయన నమ్ముకుంటే మీ జీవితమే మారుతుంది. దానికి సాక్షి నేనే అని మీ సాక్ష్యాన్ని పంచుకుంటూ మీ స్నేహితులతో, మీ ఇరుగు పొరుగు వారితో, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఏదో ఒక సందర్భం దేవుడు మీకు ఇస్తాడండి. తప్పకుండా ప్రతి మనిషికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి నా మనసు ఎలా ఉంటుందంటే, నేను ఎలా ఆలోచిస్తానంటే, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలుసుకున్నా తప్పకుండా వారికి దేవుణ్ణి పరిచయం చేయాలి. మనకు సమయం లేకపోయినా ఒక కరపత్రికైనా తీసి అందుకే నా బ్యాగులో ఎప్పుడు కూడా కరపత్రికలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే చివరికి ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకైనా టైం లేకపోయినా టక్కన వాళ్ళకి ట్రాక్ కూడా అందజేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. రైట్. సో కాబట్టి అలాగున మనకి ఏ చిన్న అవకాశం దొరికితే అక్కడ, రైట్. మనం ఇక్కడ పార్క్ వెళ్ళినప్పుడు, వాకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మరి ఒకరిని కలుసుకున్నాం. వాళ్ళు హిందూనే, ఒక వాళ్ళ స్టేట్స్లో ఉంటారు, హిందూసే, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో అలాగా ఫస్ట్ నేను వాళ్ళ బాబుతో మాట్లాడుతూ ఒక నెక్స్ట్ వాళ్ళ డాడీ అక్కడే ఉన్నారన్నమాట. సో ఆయనతో మాట్లాడి కూడా ఆయనకు కూడా మరి గాస్పెల్ షేర్ చేయాలి, దేవుడి గురించి ఆయనకి చెప్పడం జరిగింది. మరి మనం అనుకుంటాం అయ్యో మనం చెప్తే వాళ్ళు వినరేమో, మరి వాళ్ళు హిందువులు కదా వాళ్ళు వినరు కదా అనుకుంటా. కానీ 90% వింటారండి. వాళ్ళకి యేసుప్రభు అంటే ఇష్టమే. కాకపోతే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈయన కూడా మా ముక్కోడు దేవతలు, ఈయన కూడా ఒకడు అనుకుంటున్నారు. మన బాధ్యత ఏంటంటే మరి మనం రక్షించబడాలంటే ఈయన ఒక్కడే మార్గము, సత్యము, జీవము అని చెప్పవలసిన బాధ్యత మనకుంది. సో ఆల్రెడీ కొంచెం ఇష్టమైతే ఉంది కాబట్టి యేసు ప్రభు మనకి ఇంకా ప్లాట్ఫామ్ ఆల్రెడీ మనకు వేసుకున్నట్టే. సో దాన్ని ఆధారం చేసుకొని మనకు తెలిసిన రీతిలో కొన్ని ముక్కలు వాళ్ళకి చెప్పడమే దేవుడి గురించి. ఇంకా చెప్పాలంటే సేన అనే దయ్యం చేత దురాత్మలు పట్టిన వాడు బాధపడుతున్నాడు. వాడు శ్మశానంలో ఉన్నాడు, ఊరి బయట ఉన్నాడు. మరి రాళ్ళు తీసుకొని వాడి దేహాన్ని గాయపరుచుకుంటున్నాడు, రక్తాలు వస్తూ ఉన్నాయి. వాడంటే అసలు అందరూ భయపడిపోతారు. అందుకే వాడిని దూరంగా పడేశారు శ్మశానంలో. యేసు ప్రభు వెళ్ళి ఎంతో దూరం ప్రయాణించి ఆ ఒక్క వ్యక్తి కోసం, అక్కడ పెద్ద మీటింగ్ ఏమీ లేదు, లక్షల మంది ఆయన కోసం వెయిట్ చేయట్లా. ఈయనే వెళ్ళి, ఇంకా చెప్పాలంటే వాడు కూడా ఆయన కోసం వెయిట్ చేయట్లా, ఈయనే అతన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఒక్క వ్యక్తి కోసం రిస్క్ తీసుకుని వెళ్ళి అతన్ని స్వస్థ చిత్తుని చేసి అతనికి తర్వాత ఒక మాట అన్నారు, బాబు నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి తెలుసా, దేవుడు నీ మీద ఎలా కనికరపడ్డాడో ఆ విషయాన్ని వెళ్ళి మీ ఊరి వాళ్ళకి చెప్పు, మీ బంధువులకు చెప్పు, నీ స్నేహితులకు చెప్పు, అంతే చాలు, నువ్వేమి నా వెనక తిరగక్కర్లా. ఇంకా అంటే ఏంటి సువార్త ఎలా ఏం చెప్పాలంటే దేవుడు నీ మీద ఎలా కనికరపడ్డాడో, ఎలా కనికరం చూపించి నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆయన కనికరం చూపించి నేను దేవుడు రక్షించాడో, విడిపించాడో, విమోచించాడో, అదే సువార్త అంటే. చాలాసార్లు మనం అనుకుంటాం అయ్యో నాకు చెప్పే టాలెంట్ లేదు, పబ్లిక్ స్పీచ్ నాకు టాలెంట్ లేదు, లేక నాకు స్టేజ్ ఫేర్ ఉంది, లేకపోతే నేను ఇలా చెప్పలేను అలా చెప్పలేను, ఓకే మీలాగా నేను చెప్పలేను, ఓకే నథింగ్. ఇదేం అవసరం లేదండి. దేవుడు నీ మీద ఎలా కనికరం చూపించాడో అంతే చెప్పు. ప్రభు మనకు ఆ పని అప్పగించాడు కాబట్టి రేపొద్దున దేవుడి విషయం దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు లేదు చెప్పండి, అడుగుతాడు. సో సువార్త ప్రకటించే విషయంలో అసలు నువ్వేం చేశావు, ఎంతమందికి సువార్త చెప్పావు, ఎన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి నీవు నడిపించగలిగావు. ఎందుకంటే నువ్వు ఒక్కతే, లేక నువ్వు ఒక్కడివే ప్రభుని తెలుసుకున్నావు, నువ్వు ఒక్కడివే పరలోకానికి వెళ్తావు, హ్యాపీ. వాట్ అబౌట్ యువర్ అవర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, చుట్టూ మనం చూస్తున్న వాళ్ళు, చుట్టూ మనం ఎక్కడికైతే మరి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తామో, సరుకులు తీసుకోవడానికి వెళ్తామో, వాళ్ళ సంగతి ఏంటి? సో వాళ్ళు కనుక
తర్వాత మనకు కనబడి, సార్ మీరు ఇన్నిసార్లు మా షాప్కి వచ్చారు కదా, ఒక మాట చెప్తే బాగుండేది కదండి, ఇప్పుడు ఈ పరిస్థితి నాకు గతి పట్టేది కాదు కదా, నరకానికి వెళ్ళేవాడిని కాదు కదా, నేను రోజు మా షాప్కి వచ్చి మరి కూరగాయలు కొన్నారు, సరుకులు కొన్నారు, పాలు కొన్నారు, పెరుగు కొన్నారు, చక్కగా మనం అప్పుడప్పుడు వేరే వేరే విషయాలు కూడా మాట్లాడుకున్నాం, క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం, పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం, అందరి గురించి మాట్లాడుకున్నాం కదా సార్. కనీసం యేసు ప్రభు దేవుడు అని చెప్పుంటే, ఒక మాట చెప్పుంటే నేను కూడా నమ్ముకుని ఈరోజు నేను కూడా మీతో పాటు పరలోకానికి వచ్చి ఉండేవాని కదండి, ఈ రోజు నాకు గతి పట్టేది కాదు కదా, నరకానికి వెళ్ళాల్సిన స్థితి వచ్చేది కాదు కదా అని ఆ రోజున వీళ్ళందరూ లేక మీ బంధువులు, మీ స్నేహితులు మనకి చెప్పకూడదు. కాబట్టి వీళ్ళందరికీ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. మరి వీళ్ళు వినరా, ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, అది వేరే సంగతి, ఆ దేవుడు వదిలిపెట్టేద్దాం. రిజల్ట్స్ మన చేతుల్లో లేవు. ఎవరిని మనం మార్చలేం, ఎవరిని మనం రక్షించలేం, ఎవరి హృదయాన్ని మనం మార్చలేం, ఎవరిని అస్సలు బలవంత పెట్టలేం. అయితే కేవలం మరి మనము ప్రకటించువారు మాత్రమే. ఇంకా దేవుడి పని దేవుడు చేస్తాడు, మనం చేయాల్సిన పని మనం చేస్తే. సో మనం చేయాల్సిన పని మనమే చేయకపోతే దేవుడు ఎలా చేస్తాడు? చేయడు. కాబట్టి ఆ విషయంలో కూడా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. సో నేను చెప్పాను ఏ విషయంలో దేవుడు నమ్మకత్వం అని చెప్పానండి. ప్రార్థన విషయంలో కానీ, ఉపవాస విషయంలో కానీ, బైబిల్ చదివే విషయంలో, వాక్యాన్ని ధ్యానించే విషయంలో, వాక్యాన్ని ప్రేమించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు కదండి. మనలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతు ఖచ్చితంగా దేవుడు ఇచ్చే ఉంటాడు. అఫ్కోర్స్ అన్ని తలాంతులు ఎవరికి ఉండవు, ప్రపంచంలో ఎవరికి నాకు అన్ని వరాలు ఉన్నాయి అని ఎవరు క్లెయిమ్ చేయలేరు. ఓకే, అయితే తప్పకుండా ప్రతి విశ్వాసకి, ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక్క తలాంత్ అనే దేవుడు మనకు ఇచ్చే ఉంటాడు. సో ఆ ఒక్క టాలెంట్ విషయంలో, ఆ ఒక్క స్పిరిచువల్ గిఫ్ట్ విషయంలో, ఆత్మీయ వరం విషయంలో, దేవుడు మీకు ఇచ్చిన స్కిల్స్, నైపుణ్యతల విషయంలో, ఓకేనండి, దేవుడు మీకు ఇచ్చిన రిసోర్సెస్, వనరుల విషయంలో, వస్తువుల విషయంలో, ఓకేనండి. సో వీటి విషయంలో నువ్వు ఎలాగ ఇవన్నీ ఉపయోగించుకొని ప్రభు కోసం మరి ఏం చేశావు, ఈ విషయాల్లో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మనం అక్కడ అకౌంట్ సెటిల్ చేయాల్సి ఉంటుంది ప్రభు దగ్గర. సో కాబట్టి ఈ విషయంలో నువ్వేం చేశావు, ఈ విషయంలో ఎలా చేసావు, ఏం చేశావు. సో వీటిని మనం చక్కగా ప్రభు కోసం ఉపయోగించామా, లేక వాటిని ఉపయోగించకుండా ఆ ఒక తలాంత ఇచ్చిన వాడు తీసుకెళ్ళి ఏం చేశాడండి, ఆ గోతులు పెట్టేశాడు, పూర్తి చేశాడు కదా, ఏం చేయలేదు, సోమరిగా ఉన్నాడు కదా, లేజీగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడి గురించి, యజమానుడి గురించి నాకు రైట్ ఒపీనియన్ అతడు కలిగి లేడు. కాబట్టి ఒక రోజు వచ్చింది, మళ్ళీ యజమానుడు వచ్చి లెక్క అడిగాడు. అన్ని విషయాలు అంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అన్ని విషయాలు మళ్ళీ మన యజమానుడైన మన ప్రభుకి లెక్క అప్పగించవలసిన రోజు ఒక రోజు ఉన్నది. కాబట్టి ఆ రోజున లెక్కలను చూసుకొని దానికి తగినట్టుగానే మనకు రివార్డ్స్ ఉంటాయి, మనకు ప్రతిఫలాలు ఉంటాయి. సో ఏ విషయంలో నమ్మకత్వం, అన్ని విషయాలు మరి ప్రభు చూస్తాం. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ మనం ఏ రీతిగా విశ్వాస్యత అనే మాట చూస్తాం కదండి, ఆ మాట చెప్పడానికి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు కూడా చెప్పవలసి వచ్చింది. సో కాబట్టి మొట్టమొదటిగా నీతిమంతులు ఎలా జీవించాలి, విశ్వాసముతో లేక ప్రభు యందు విశ్వాసంతో జీవించాలి. రెండవదిగా విశ్వాస్యతతో జీవించాలి, అంటే నమ్మకంగా జీవించాలి. ఏ విషయాల్లో, ఇప్పుడు దాకా నేను చెప్పాను కదండి, ఇన్ని విషయాల్లో లేక అన్ని విషయాలు కూడా నమ్మకత్వము, ఆ ఫెయిత్ఫుల్నెస్ మరి దేవుడు మరి చూస్తాడు. ఫస్ట్ దేవుడు మనకు చిన్న బాధ్యతలు అప్పగిస్తాడు, ఓకేనండి, అక్కడ మన నమ్మకత్వం చూస్తాడు. ఒక పని చెప్పి దేవుడు చూస్తాడు, ఈ పని నువ్వు చేస్తావా చేయవా. ఆ పని నమ్మకంగా చేస్తే మళ్ళీ దేవుడు ఏం చేస్తాడండి, మళ్ళీ ఇంకొక బాధ్యత ఇస్తాడు. వెరీ గుడ్, నువ్వు చక్కగా పని చేస్తున్నావు బాబు, ఇదిగో ఇంకొక బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, ఇంకొక తలాంతు నీకు ఇస్తున్నాను, ఇంకొక గిఫ్ట్ నీకు ఇస్తున్నాను, ఇంకొక వరం, ఆత్మీయ వరం, స్పిరిచువల్ గిఫ్ట్ నీకు ఇస్తున్నాను. సో అందులో కూడా నీవు ఫెయిత్ఫుల్గా ఉంటే, చక్కగా దాన్ని ఉపయోగించగలిగితే నెక్స్ట్ ఇంకా దేవుడు మనకు ఇస్తాడు. సో కాబట్టి కొన్ని బాధ్యతలు లేక తక్కువ బాధ్యతలు ఇచ్చినప్పుడే మన నమ్మకంగా లేకపోతే ఇంకా పెద్ద బాధ్యతలు దేవుడు ఎప్పుడు ఇస్తాడండి, దేవుడు కూడా. మీకు విషయం తెలుసా, యేసుక్రీస్తు ప్రభు మరి నేను మొన్న థర్స్డే బైబిల్ స్టడీలు కూడా చెప్తూ ఆన్లైన్లో చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు మొదటి 30 సంవత్సరాల్లో ఆయన చిన్న చిన్న పనులు, అప్పుడు దేవుడు అతనికి అప్పగించిన చిన్న చిన్న పనుల్లో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టే తర్వాత 30 సంవత్సరాలు దేవుడు దాన్ని పరీక్షించి తర్వాత మినిస్ట్రీ, సేవ అనే పెద్ద బాధ్యత దేవుడు ఆయనకి అప్పగించడం జరిగింది. ఏంటి ఆ చిన్న చిన్న బాధ్యతలు? ఇంట్లో
మరి నాన్నగారు త్వరగా చనిపోయారు కాబట్టి ఇంటికి పెద్ద కుమారుడు ఆయనే. తర్వాత యేసయ్యకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని పోషించాలి కదండి. మరి అద్దె కట్టాలి, మరి పిల్లల్ని చూసుకోవాలి, పోషించాలి. ఓకేనండి. అందుకే కార్పెంటర్ పని చేశాడు. బహుశా ఆయన వీళ్ళందరికీ పోషించాలంటే ఓటీ అంటే ఓవర్ టైం ఎక్స్ట్రా డ్యూటీ కూడా ఆయన చేసుకుండొచ్చేమో. అంతా కూడా చాలా కష్టపడ్డాడు. ఓకేనండి. సో కాబట్టి అన్ని ఆ చిన్న చిన్న బాధ్యతలను నమ్మకంగా ఆయన చేశాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు చెప్పాలంటే సేవ చాలా తక్కువ, 3.5 years. సో దేవుడు తనకు పెద్ద బాధ్యత, అదే పరిచర్య అనే బాధ్యత అప్పగించడానికంటే ముందుగా ఆయన చిన్న చిన్న పనుల్లో దేవుడు అతని జీవితంలో నమ్మకత్వాన్ని చూశాడు. ఎందుకంటే ఈ భూమి మీదకి ఎలా వచ్చాడని, దేవుడిగా రాలే కదా, ఎలా వచ్చాడండి? మనిషిగా వచ్చాడు. సో మనిషిగా వచ్చాడు కాబట్టి సాధారణ మనిషి ఎటువంటి కష్టం ఎదుర్కొంటాడు, ఎటువంటి బాధ ఎదుర్కొంటాడు, బంధువుల నుంచి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో యేసయ్యకి తెలుసు, ఫ్రెండ్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో యేసయ్యకి తెలుసు, అద్దెంట్లో ఉంటే సమస్యలు ఎలా ఉంటాయో యేసయ్యకి తెలుసు. ఓకేనండి. మరి డబ్బులు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో యేసయ్యకి తెలుసు. ఎందుకంటే అన్ని కూడా మనకి హెబ్రీ పత్రిక 2లో ఉంది. ఆయన మనవలే అన్ని విషయాలలో ఆయన కూడా శ్రమలు అనుభవించాడు. ఆ ఒక్క మాట చాలు. సో ఈరోజు 2024లో మనము ఇక్కడ మన పట్టణంలో ఏ సమస్యలు అయితే మనం ఎదుర్కొంటున్నామో ఆయన అప్పుడే అన్ని కూడా ఫేస్ చేశాడు. సో అక్కడ కూడా మరి ఆయనే, అందుకే చెప్తున్నాను, యేసయ్యే మనకు ఈ విషయంలో, విశ్వాస్యత విషయంలో, ఫెయిత్ఫుల్నెస్ విషయంలో మాదిరి, అన్ని విషయాల్లో. ఓకేనండి. సో దేవుడు మరి అది చూస్తాడు. మరి ఎలా ఉన్నాం మనం, మన సంగతి ఏంటి? మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉన్నామా లేదా? ఏదో మనం ఆ విషయంలో లేక నిర్లక్ష్యాన్ని ఏమైనా చూపిస్తున్నామా, అశ్రద్ధను చూపిస్తున్నామా, లేక మనము సోమరులుగా ఉండడానికి ఏమైనా అవకాశం ఇస్తున్నామా పరీక్షించుకోవాలి. ఎందుకంటే అన్ని విషయాలు మనం దేవుడికి లెక్క అప్పగించవలసి ఉన్నది కాబట్టి. రైట్. సో కాబట్టి విశ్వాసముతోనూ, ప్రభు యందు విశ్వాసము, అలాగే ప్రభు యొక్క విషయాలు నమ్మకత్వం, విశ్వాస్యత ప్రాముఖ్యం. ఇంకొక విషయాన్ని చూసి ముగించుకుందాము. మనం చదువుకున్న ఆ లేఖన భాగంలో 3వ అధ్యాయము 18-19 వచనాల్లో, నేను యెహోవా యందు ఆనందించదను. అలాగే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ఇక్కడ పరిస్థితులు అయితే అతనికి ప్రతికూలంగా లేవు. యెహోయాహాజు, యెహోయాకీము సరిగ్గా ప్రవర్తించడం లేదు. దాని ద్వారా మొత్తం రాజ్యం అంతా కూడా ప్రతికూల పరిస్థితులే ఏర్పడ్డాయి. ఎందుకంటే వీళ్ళు రాజులు కాబట్టి యథారాజ తథా ప్రజ అన్నట్టుగా పరిస్థితులను చాలా భయంకరంగా మారిపోయి ఉన్నాయి. ఈయన కూడా చాలా ప్రశ్నార్థకరమైన పరిస్థితులు కూడా హబక్కూకు జీవితంలో ఏర్పడ్డాయి. కాబట్టి ఆయనకు అర్థం కాని విషయాలు కూడా చాలా ఉన్నాయి. సో ఆ పరిస్థితుల్లో ఇక విశ్వాసులుగా ఏం చేయాలో మరి దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత, దేవుడు చెప్పాలంటే 3వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన కూడా మనకు కనిపిస్తుంది. ఆయన చేసిన ప్రార్థన, ఇక దేవుడు మాట్లాడిన మాటలు అవన్నీ మనం చూసిన తర్వాత ఇక ఆయన ఒక కంక్లూషన్కి వచ్చాడండి. ఇక ఆయన ఒక ముగింపుకి వచ్చాడు. ఇదిగో నేనైతే ఇంక ఇలా స్పందిస్తాను, విశ్వాసంతోనే జీవిస్తాను, విశ్వాస్యత నమ్మకత్వంతోనే జీవిస్తాను. ఇంకా 17 చదవండి. అవునండి. సో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 17 మనకు ఒక ఉదాహరణ. అంజూరపు చెట్లు మామూలుగా అయితే పూయాలి, మరి పూయట్లేదు. అంజూరపు చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు మామూలుగా ఏం చేయాలండి? మనం ఏం ఆశిస్తాం? ద్రాక్ష చెట్ల నుంచి ద్రాక్ష ఫలాలు ఆశిస్తాం. అందుకే రైతు వేస్తాడు, అయితే ఫలించట్లేదు. ఓకే, ఫలాలు లేవు. ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు నుంచి ఏం ఆశిస్తాము? అవి కాయాలి, కాపు లేదు. చేనులో పైరు మన చేతికి రావాలి కదండి, పంట చేతికి రావట్లేదు. రాకపోయినా గొర్రెలు, దొడ్డిలో ఏముండాలండి? గొర్రెలు ఉండాలి, గొర్రెలు లేవు దొడ్డలో. సాలులో పశువులు ఉండాలి, పశువులు కూడా లేవు.
కాబట్టి అంజూరం చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలు పశువులు లేకపోయినా, ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నాకు అర్థం కాని చాలా సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నా, చాలా ప్రశ్నలు క్వశ్చన్ మార్క్ నా ముందు కలిగించే పరిస్థితులు నాకు చోటు చేసుకుంటూ ఉన్నా, ఇక విశ్వాసిగా నేను ఏం చేయాలి అంటే, ఆయన తీసుకున్న ఒక నిర్ణయం కూడా ఏంటి అంటే, దేవుడే నాకు బలముగా మార్చుకుంటాను. అందుకే 19 అన్నాడు, యెహోవాయే నాకు బలము, ప్రభువగు యెహోవాయే నాకు బలం. అంటే దేవుడే నాకు బలాన్ని ఇస్తాడు, దేవుడే నాకు బలముగా మారును. దానికంటే ముందు నేను యెహోవా యందు ఆనందించదును అని కూడా చెప్పాను. కాబట్టి పరిస్థితులు ఇలా ఉంటే మనం దేన్ని బట్టి ఆనందించాలి, దేన్ని బట్టి మనకు ఆనందం కలుగుతుంది, ఎవరిని బట్టి సంతోషం కలుగుతుంది? దేవుని బట్టి మాత్రమే, పరిస్థితులను బట్టి కాదు, మనుషుల్ని బట్టి కాదు, లేక మనం ఏది కలిగి ఉన్నామా దాన్ని బట్టి కూడా కాదు, ప్రభువుని బట్టే మనకు సంతోషము, ఆనందము, సమాధానము, సంతృప్తి కలుగుతుంది. అందుకే ఈయన అంటున్నాడు, ప్రభు యెహోవాయే నాకు బలం. కాబట్టి ఆయన నేను ఇక బలంగా చేసుకున్నాను. సో ఏంటి నా బలం? బలం అంటే ఆయనే నాకు శక్తి, ఆయనే నాకు సైన్యము, ఆయనే నాకు ఐశ్వర్యము, ఆయనే నాకు బలము, ఆయనే నాకు సమస్తం. కాబట్టి మన జీవితాల్లో దేవుని యందు ఆనందించే వారిగా మనం ఉంటే దేవుణ్ణే మనము బలముగా చేసుకుంటాం. అంటే ఇంకా ఆయన నాకు బలం అంటే పరిస్థితులు ఇలా ఉన్నాయండి, అయితే నాకు దేవుడే నాకు బలం అండి, దేవుడి మీద నేను ఆధారపడతానండి, దేవుడి వైపు చూస్తాను అని చెప్పేటటువంటి ఒక పరిస్థితిలోకి లేక అనుభవంలోకి మనందరూ కూడా రావాలి. ఇక అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? 19 చివరిలో ఉంటుంది, అది చూసి ముగించుకుందాం. మనం ఇంకా యెహోవా యందు ఆనందిస్తే, దేవుని బట్టి నువ్వు సంతోషిస్తే, దేవుడిని నీకు బలంగా చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? అంటే నా కాళ్ళను ఉమ్, వేడి కాలమని చూడు, ఉమ్. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. రైట్. సో ఆ దేవుడు మన కాళ్ళను జింక పాదముల వలె దేవుడు చేస్తాడు. సో జింక యొక్క లక్షణం ఏంటండి? జింక పాదాలు ఎలా ఉంటాయి? చాలా ఫాస్ట్. మరి జింక వలె మనం పరిగెట్టలేదు, మన పాదాలను దేవుడు అలా చేయలేదు. దేవుడు చేసినప్పుడు, జింక పాదాలను చేసినప్పుడు దేవుడు వాడు చాలా స్పీడ్ చాలా పెట్టేశాడు అనమాట ఆయన. రైట్. సో ఒక్కొక్క కారుకు ఒక్కొక్క స్పీడ్ డిజైన్ చేస్తారు, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు. సో దాన్ని దేవుడు జింకను చేసినప్పుడు దాన్ని చాలా వేగాన్ని పెట్టాడు. సో అందుకే చాలా వేగంగా పరిగెడతాడు. సో దేవుడు మనం ఆ రీతిగా దేవుని బట్టి సంతోషించే వారిగా ఉంటే, ఇక దేవుడు మన జీవితాన్ని లేడి కాలువలో చేయడం అంటే దాని అర్థం దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. రైట్. మనం ఫాస్ట్గా పరిగెడతామంటే దాని అర్థం ఏంటంటే అక్షరాల ఫాస్ట్గా పరిగెత్తాం, కానీ మన జీవితాల్లో దేవుడు ఇచ్చే విజయాన్ని మనం చూస్తాం. ఇంకా ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచ్చేయును అంటే దేవుడు మనమున్నటువంటి స్థితి నుంచి హెచ్చిస్తాడు. ఉన్నత స్థితి మీద ఉన్నత దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇక ఆయన మనల్ని హెచ్చించేంత వరకు, ఆయన మనల్ని దీవించేంత వరకు మనం ఏం చేయాలండి? మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అదే మాట ఇదే అధ్యాయంలో 16లో కూడా హబక్కూకు ప్రవక్త చెప్పడం జరిగింది. నేను వినగా జనుల మీదకి వచ్చి వారు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమ దినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది. కాబట్టి ఆ మాట అక్కడ అన్నాడు, 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా అన్నాడు, నేను ఇక కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉండును. కాబట్టి దేవుని కొరకు, మరి ఆయన యొక్క నిర్ణయ కాలం కొరకు మనము కనిపెట్టుకొని ఉండినప్పుడు దేవుడైతే తప్పకుండా జాగు చేయకుండా ఈ కార్యం నేను చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు కదండి. ఆలస్యం లేకుండా నేను ఈ కార్యం చేస్తాను అంటే మన జీవితాల్లో ఏ కార్యము దేవుడు చేయాలో తప్పకుండా దేవుడైతే ఆ కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారండి, సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, మనకు అర్థం కాని కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు, కొన్ని ప్రశ్నార్థకమైన పరిస్థితులు మనం చూసినప్పుడు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనం చూసినప్పుడు, విశ్వాసులుగా విశ్వాసులు ఎలా స్పందించాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు.
విశ్వాసులుగా మరి మనము ప్రభు యందే విశ్వాసం ఇచ్చాలి. ఆయన మనకు ఇచ్చినటువంటి పనులు, బాధ్యతలు, ఈ ఆత్మీయ సంగతుల విషయంలో రెండవదిగా విశ్వాస్యత, నమ్మకత్వం. అంటే ఆయన చెప్పినట్టుగా చేయడం, ఆయన కొరకు చేయడం, ఏవి మనం తప్పిపోకుండా చేయడం, మిస్ అవ్వకుండా, ఫెయిల్ అవ్వకుండా, వీటిలో అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా పక్కాగా దేవుడు చెప్పినట్టుగా ఆ పని చేయడం, అది మనం చేస్తూ ఉండాలి. అలాగే యెహోవాను బట్టి, దేవుని బట్టి సంతోషించాలి, ఆనందించాలి, ఆయన్ని మనం బలముగా చేసుకోవాలి. ఇంకా అలాగే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి అని కూడా చూసాం. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఇక అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనకు ఆయన లేని కాలవలే మన కాలను చేస్తారంటే అర్థం, దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప విజయంతో కూడుకున్నటువంటి ఆశీర్వాదము, అలాగే ఆయన ఉన్నత స్థలముల మీదకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళే దేవుడే ఉన్నాడు. మనల్ని తగిన కాలమందు హెచ్చించే దేవుడే ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన జోక్యం చేసుకొని మన పరిస్థితులను మార్చి దేవుడు మనకు ఆశీర్వాదమును అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఆ ప్రభువుకి మనల్ని మనము ఈ ఉదయ కాలమున సమర్పించుకుందామండి. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పారు కదండి, మరి పరిస్థితులు అయితే ప్రతికూలంగా ఉన్నాయని ఆయన చెప్పి ఉన్నారు. అయితే ఆయన మాత్రం ప్రభువుని బట్టి ఆయన ఆనందిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ రీతిగా మన జీవితాల్లో దేవుడు సహాయం చేయాలని ఆశిద్దాం. ఆయన చెప్పారు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనులు ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. మన జీవితాల్లో కూడా ఎన్నో సంగతులు మనకు లేక ఉండవచ్చు, లేక పరిస్థితులు మనకి అర్థం కాని స్థితిలో ఉండవచ్చు. అయితే నేనైతే నా ప్రభువుని బట్టి నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఇక నా ప్రభు యందే విశ్వాసం ఉంచుతాను. ఇక ప్రభు కొరకే నమ్మకంగా జీవిస్తాను. విశ్వాస్యతతో, ఫెయిత్ఫుల్ గా, నమ్మకంగా నేను ఈ పనుల్లో, ఈ బాధ్యతల్లో, ఈ ఆత్మీయతలో, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ సేవలో ముందుకు నేను కొనసాగుతాను. ఇక ఆయనే నా కాలను లేడి కాలువల చేసి నాకు విజయాన్ని, హెచ్చింపును ఆయన అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ ఉదయ కాలమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ రోజున హబక్కూకు యొక్క ప్రవక్త ద్వారా మాతో మాట్లాడించినటువంటి సంగతులను బట్టి స్తోత్రాలు. ఆయన కాలంలో ఆయనకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రభువా, కొన్ని అర్థం కాని విషయాలు, కొన్ని తండ్రి బాధ పెట్టేటువంటి పరిస్థితులు అయ్యా మరి తండ్రి ఉన్నాయి. అయితే వాటికి మీరు సమాధానం చెప్పి ఉన్నారు తండ్రి. మీరైతే తగిన కాలమందు, నిర్ణయ కాలమందు మీరు కార్యము చేసే దేవుడని, మా స్థితిగతుల యందు మీరు జోక్యము చేసుకుని ప్రభువా అయ్యా మీరు మాకు పరిష్కారం చూపే దేవుడని, మాకు సమాధానం అనుగ్రహించే దేవుడు అని అయ్యా మీరు చెప్తున్నారు ప్రభువా. మీరైతే ఇవన్నీ చూస్తూ ఉన్నారని, వీటిని తగిన కాలమందు, ఈ కాలమందు, ఈ నిర్ణయ కాలమందు జోక్యం చేసుకొని మాకు సమాధానము, జవాబును అనుగ్రహించే దేవుడు మీరు అని ప్రభువా మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఇదిగో అలాగున మా అందరికి కూడా సహాయం దయచేయమని మేము ప్రభువా మరి ప్రభు యందు విశ్వాసముతో, విశ్వాస్యతతో యెహోవాను బట్టి, దేవుని బట్టి సంతోషిస్తూ, ఆనందిస్తూ అయ్యా మేము తండ్రి జీవించడానికి కావలసిన కృపను దయచేయమని, మీరు అనుగ్రహించేటువంటి విజయము, హెచ్చింపు, ఆశీర్వాదాన్ని మేము పొందుకొని మా జీవితాల్లో ముందు కొనసాగుడు కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.